హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేద్దామండి. సో దానికోసం వాటర్ మిలన్ని కట్ చేస్తున్నాను. పిల్లలు చాలామంది ఫ్రూట్స్ తినరు కదండి. ఇలా తినని వాళ్ళ కోసం ఇలా ఐస్ క్రీమ్స్లా చేసి పెడితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అనేసి ఇలా చేస్తున్నాను. ఇలా అయితే వాటర్ మిలన్ని కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేస్తున్నానండి. సీడ్స్ కూడా లేకుండా మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. బాగా జ్యూస్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి నేనైతే 1 స్పూను. మనం తీసుకున్న వాటర్ మిలన్ చప్పగా ఉంటే మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి, తియ్యగా ఉంటే అవసరం లేదు. మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ని అయితే స్టైనర్లోకి తీసుకోవచ్చండి. లేదు అన్న మనం ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మెత్తగా చేస్తాం కాబట్టి స్టైనర్ కూడా అవసరం లేదు. నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవు కాబట్టి నేను ఇలా టీ గ్లాస్లో అయితే వేసుకున్నానండి. ఇలా మన దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాంతో అయితే నేను కవర్ చేశాను. ఇప్పుడైతే ఈ కవర్కి మిడిల్లో ఒక చిన్న హోల్ అయితే పెడుతున్నానండి. ఐస్ క్రీమ్ది స్టిక్ పెట్టాలి కదా, సో దానికోసం అయితే హోల్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టిక్స్ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఫ్రీజ్ చేసుకోవడమేనండి. ఒక 4 to 5 అవర్స్ అయితే సరిపోతుంది. చూడండి, మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇలా మనం కవర్ చేసిన కవర్ని అయితే తీసేసి మనకు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇలా స్టిక్స్ పట్టుకొని తీస్తే ఇంకా వచ్చేస్తుందండి ఈజీగా. చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.